హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా మనం పచ్చడి చేసుకోవడానికి ఒక గంట ముందే శుభ్రంగా కడిగి ఒక వడగినికి వేసేసుకోండి. నీళ్ళంతా కారిపోతాయి. మనం చట్నీ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. అలాగే గోంగూరలో 2 రకాలండి. ఒకటి పులుపు ఉన్న గోంగూర, ఒకటి తెల్ల గోంగూర. ఇప్పుడు నేను పులుపు ఉన్న గోంగూరతో చట్నీ చూపిస్తున్నాను. దీనికి పచ్చిమిర్చి కాంబినేషన్ బాగోదు. ఎండుమిర్చి అయితేనే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఎండుమిర్చి తొడియాలు తీసేసుకొని పక్కన పెట్టేసేసుకుంటున్నాను. ఇవి తీసుకోవటం అయిపోయాయి. ఒక కళాయి తీసుకొని ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి వేపుకుంటున్నానండి. ఎండుమిర్చి వేపుకునేటప్పుడు మంట కూడా హైలో పెట్టుకోకండి, తొందరగా మాడిపోతాయి. ఎందుకంటే ఎండుమిర్చి తొందరగా వేగుతాయి కాబట్టి మాడిపోతాయి. ఇవి కొంచెం మంట తక్కువలో పెట్టి వేపుకోండి. వేపుకునేటప్పుడు కొంచెం వేగంగానే ధనియాలు జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇవి సగం వేగిపోయాయండి. ఇప్పుడు ధనియాలు జీలకర్ర కూడా వేసేసుకోండి, తొందరగా మగ్గిపోతాయి కాబట్టి. నేను చెప్పే చట్నీ ఎక్కువ స్టాక్ ఉండేది కాదండి. ఒక 2-3 డేస్ ఉండేదే. ఎందుకంటే గోంగూర నీరుతో వంటే ఎక్కువ స్టాక్ ఉండదు. మనం సీజన్ అయిపోయేటప్పుడు ఆకు వడబడిపోతుంది కాబట్టి అప్పుడు పచ్చడి స్టాక్ పెట్టుకోవడానికి పట్టుకుంటారండి. ఇప్పుడైతే మామూలుగా 2-3 డేస్కి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ మిర్చి కొంచెం చల్లారనివ్వండి. తర్వాత ఇవన్నీ తీసాక అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని గోంగూర కూడా వేసేసుకోండి. ఈ గోంగూర మొత్తం దానిలో ఆకులో ఉండే వాటర్తోనే మగ్గిపోతుంది. మనమేం వాటర్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. గోంగూర వేసిన తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఎందుకంటే మధ్యలో కలుపుకోకపోతే అలాగే ఉంచేస్తే అడుగంటుతుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఈ గోంగూర కూడా తొందరగా మగ్గిపోతుందండి. అలాగే కొంచెంసేపు కలిపి మళ్ళీ మూత ఒకసారి పెట్టుకోండి. మళ్ళీ ఒకసారి తీస్తే ఇదిగోండి సగం మగ్గిపోయింది కూడాను. ఆకు లేతగా ఉండటం వల్ల తొందరగా మగ్గిపోతుంది. మీలో ఎంతమందికి గోంగూర పచ్చడి అంటే ఇష్టమండి? ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఎండుమిర్చి కాంబినేషన్తో. ఎప్పుడు పచ్చిమిర్చే కాకుండా ఎండుమిర్చి కూడా చేసుకోండి. చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది. మనం వేడి వేడి అన్నంలో ఈ గోంగూర పచ్చడి నెయ్యితో తింటే కూడా చాలా బాగుంటుందండి. మాకైతే గోంగూర పచ్చడి అంటే చాలా ఇష్టము. చాలా వరకు మగ్గిపోయిందండి. ఇంకా ఆకు కూడా శుభ్రంగా ఉడికిపోయింది. ఇంకా స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసేసుకున్నాను. ఇది కొంచెం చల్లారనిద్దాము. ఈలోపు ఎండుమిర్చి వేపుకున్నాం కదా, ఇవి మొత్తం చల్లారిపోయాయి కాబట్టి ఇప్పుడు మిక్సీ వేసేసుకుంటున్నాను. ఇది కచ్చా పచ్చగా పౌడర్ చేసుకోండి. ఇందులోనే గోంగూర కూడా ఆరిపోయింది కాబట్టి ఇప్పుడు మిక్సీకి వేసుకుంటున్నాను. సాల్ట్ అయితే ముందే వేసేసుకున్నాను ఎండుమిర్చిలోనే. ఇది కూడా ఒక్కసారి పట్టుకోండి. మరి ఇంకా మొత్తం ఉడికిపోయింది కాబట్టి ఎక్కువసేపు పట్టినా ఇంకా పేస్ట్ లాగా అయిపోతుంది. జస్ట్ అలా ఒకసారి కలిపేసేసుకున్నట్టుగా ఒకసారి పట్టుకోండి, అయిపోయిందండి. ఇప్పుడు పోపు కోసం ఏం కావాలో చూద్దాము. కళాయి తీసుకొని ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి కొంచెంసేపు మగ్గిన తర్వాత ఆవాలు, శనగపప్పు, మినపప్పు కూడా వేసుకోండి. అలాగే ఎల్లుల్లిపాయలు అయితే ఎక్కువ వేసుకోండి. గోంగూరకి ఎల్లుల్లిపాయలు ఎక్కువ పడతాయి. చట్నీ లేకుంటే టేస్ట్ రాదు. మనం ఏ చట్నీలకైనా తాలింపే చాలా అవసరం అండి. తాలింపు వల్లే సగం టేస్ట్ వస్తుంది. జీలకర్ర కూడా మగ్గిపోయిన తర్వాత కరివేపాకు, ఎల్లుల్లిపాయలు కూడా వేసుకుందాము. ఎల్లుల్లిపాయలు ఏ కూరలోనైనా వాడుకోండి, హెల్త్కి కూడా చాలా మంచిది. నేనైతే 2 పాయలు మొత్తానికి వేసేసుకున్నాను. ఇవి కూడా బాగా వేగనివ్వండి. మనం పసుపు ఫస్ట్ వేసుకోలేదు కాబట్టి ఈ తాలింపులో పసుపు వేసుకోవాలండి కొంచెం. ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకుందాము.
మొత్తం వేగిపోయాయండి. ఇప్పుడు ముందుగా పట్టుకున్న చట్నీని ఇందులో వేసేసుకుందాము. ఎంతో టేస్ట్ అయిన గోంగూర పచ్చడి రెడీ అండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ గోంగూర పచ్చడి ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు నచ్చితే ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి. గోంగూర పచ్చడి రెడీ.